రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ తెలంగాణలో ఒక చర్చనైతే బలంగా వస్తూ ఉన్నది అది కల్వకుంట్ల పంచాయతా నిజంగా మరి ఇంట్ల పంచాయతా లేకపోతే ప్రజలకు వచ్చిన పంచాయతా ఎవరికి అక్కడికి వచ్చిన పంచాయతీ మొత్తానికైతే ఒక పంచాయతీని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు వీళ్ళకు నిజంగా ఈ కేటీఆర్కును కవితకు ఎక్కడ లెక్కల కాడ తేడా వచ్చిందా మరి ఈ కాళేశ్వరం విషయంలో కానీ ఇక్కడ అన్ని కుంభకోణాలు చేసిండని కేసీఆర్ అయినా అనేకమంది ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడ పెద్ద ఎత్తున ఒక డబ్బులు ముళ్ళగట్టిండు ఈ లెక్క కానే తేడా వస్తుందని ఒక పెద్ద పంచాయతీ తెరపైకి వచ్చింది నిజంగా ఒకవేళ నిజంగానే కల్వకుంట్ల కవిత పార్టీ పెడుతుందా లేకపోతే జాగృతిని ఎందుకు బలోపేతం చేస్తున్నది ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు వాసాల లక్ష్మీనారాయణ ఉన్నారు పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ ఉన్నాడు నమస్తే అన్న నమస్తే నిజంగా అసలు కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతోందా ఎందుకు మరి ఇది దేనికోసం నిజంగా ఈమె జాగృతిని పడుకున్న జాగృతిని అంటే తెలంగాణ వచ్చిన కొత్తలో జాగృతి పేరు చెప్పుకొని కొన్ని డబ్బులు వాస్తవానికి తెలంగాణలో ఇవిడ చర్చ అవసరం లేదు అనవసరంగా సమయం వృధానే ఇప్పుడు అవసరం లేదు కదా ఎందుకు కేటీఆర్ దగ్గర ఇప్పుడు కేటీఆర్కు సీఎం చేసుడు కానీ కేటీఆర్కు అధ్యక్షత పదవి ఇచ్చి ఆయనకు పెద్దపీట వేయడం కవితకు ఇష్టం లేదా ఇట్లా అయితే ఒక విషయం ఇక్కడ ఏంటంటే మొట్టమొదట కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి ప్రకటించినప్పుడు తెలంగాణ మేధావుల్లో ఒక అభిప్రాయం ఉండే ఇక్కడ కేసీఆర్ లక్షణం ఏంటంటే తన శత్రువు తానే తయారు చేసుకుంటాడు కేసీఆర్. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారితో వేరే పార్టీ పెట్టి అసమ్మతి కేసీఆర్ మీద కేటీఆర్ అసమ్మతి ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళడము తర్వాత అంటే రకరకాల ఆలోచనలు ఉండే కానీ నిన్నాక మన జరిగిన సంఘటన ఏదో మన కేసీఆర్ గారి ఇంటికి కల్వకుంట్ల కవిత గారు అవును ఆ సమయంలో కూడా కవితను పట్టించుకున్నట్టు కనబడలే. కాకపోతే కల్వకుంట్ల కవిత గారి విషయం చెప్పాలంటే ఆమె వాగ్దాటి విషయంలో కేటీఆర్ కంటే 100 రెట్లు బెటరే. ఓకే ఆమె వాగ్దాటి విషయంలో కేసీఆర్ను పురికిపుచ్చుకున్నది కల్వకుంట్ల కవిత గారు. కాకపోతే కల్వకుంట్ల కవిత గారు వస్తున్న నేపథ్యం చూస్తే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు వాళ్ళ పార్టీ అధికారం ఉన్నది. అవును మరి 10 ఏళ్ళు బీసీలకు నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ, అవును 10 ఏళ్ళు మహిళలకు నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ, అవును మళ్ళీ ఇప్పుడు అదే వాదంతో ఆమె వస్తుంది. మరి అదే నాకు తెలియని విషయం ఏంటంటే నేను ఏమంటున్నా అంటే కల్వకుంట్ల కవిత గారికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఒకటే ఒక విషయం చెప్పాలి, కల్వకుంట్ల కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు నష్టం చేసిండ్రు, బీసీలకు నష్టం చేసిండ్రు, మహిళలకు నష్టం చేసిండ్రు కాబట్టి నాకు నచ్చక తెలంగాణ ప్రజల కోసం మహిళల కోసం బీసీల కోసం పార్టీ పెడితే స్వాగతిస్తాం. ఇప్పుడు ఒక పక్క నష్టం చేసేది మీరే, గాయం చేసేది మీరే, జనాలు ఇవన్నీ తెలియదని అనుకుంటారా వీళ్ళు? ఎట్లా ఏం లేదు. కల్వకుంట్ల కవిత గారు ఏంటంటే వాస్తవానికి ఆమె రాజకీయ అరంగేట్రమే తప్పుడు నిర్ణయం. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు అనుకుంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారన్న? ఇప్పుడు కల్వకుంట్ల ఎంత కాదనుకున్నా సొంత బిడ్డ ఈమెకు సరే రేపు ఎంతో కొంత ఈమె నమ్మి 5 సీట్లు 6 సీట్లు తెలంగాణలో ఇచ్చారు అనుకో, ఇప్పుడు ఈమె పోయి కేసీఆర్తో కలవదా? సొంత బిడ్డ సబ్రాంచ్ అన్నా, సబ్రాంచ్ ఇది. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడన్నా, బీఆర్ఎస్ సబ్రాంచ్ అనంట, ఒక తండ్రి ఉంటాడన్నా, ఒక పెద్ద షాప్ ఉంటది, పొత్తులు నడుపుకుంటారు, పడన ప్రయత్నం ఒక దుకాణం పెట్టుకోపోరా, ఇంకో దుకాణం పెట్టితారు, అట్లా ఒక దుకాణం పెట్టించింది అంతే. అంటే కలుగుండగా తప్పు ఉండదు, ఆమెకు స్వేచ్ఛ ఉంది, నేను కావట్లేను, ఇది ఒక సబ్రాంచే, దాన్ని ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో అనుకునేది కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అంటే ఎట్లా చూడాలి నిజంగా తెలంగాణ ప్రజలు ఎట్లా చూడాలి నిజంగా? ఇప్పుడు ప్రజలు కేసీఆర్ కాదని వాళ్ళు ఈమెకు ఓట్లు వేయచ్చు, మరి ఓట్లు వేసి మళ్ళీ కేసీఆర్ కాదానికి మనం ఈమెకు ఓటేసి మోసపోతే ఇప్పుడు అంటే ఇప్పుడున్న తరుణంలో అన్నా, ఇప్పుడు అంటే నేను సెలవు తెలంగాణ మూమెంట్ వేరు, ఇప్పుడు వేరు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఓకే కానీ నేను ఒక విషయం తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పదం వల్ల బాగుపడ్డ ఏకైక కుటుంబం కల్వకుంట్ల వారి కుటుంబమే, ఏకైక కుటుంబమే. ఎందుకంటే అప్పుడు తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చేళ్ళు చలో ఎందుకు మరి ఈ మధ్య ఎక్కువ షో చేస్తుంది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టే తెలంగాణకు కేసీఆర్ గేమ్స్ అంటే కేసీఆర్ ఏమన్నా తెలంగాణకు ఒక్కడే ఉన్నాడా లేకపోతే రథసారథి? నాకు ఒకటి అర్థమైతే లేదు, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన త్యాగమూర్తుల 1200 మంది చనిపోయారు కదా, 1200 మంది ఆత్మ బలిదానాలు అటుపోయినాయి. శ్రీకాంతాచారి, శ్రీకాంతాచారి, జయశంకర్ సారు, కొండలక్ష్మి బాబుజీ, ఇంకా అన్నిటికీ మించి ఒక విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారు, తెలంగాణ మలి తొలి ఉద్యమ గాయని బెల్లి లలిత. ఇది తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దు. 17 ముక్కలుగా నరికిర్రు. మొట్టమొదటిసారి గొంతెత్తుకున్న గాయని బెల్లి లలిత. మరి ఆమె పాత్ర కూడా ఉంది కదా తెలంగాణలో. ఇప్పుడు వీళ్ళ చరిత్రలేమో చరిత్రలు లిఖించబడే విధంగా వీళ్ళు చేసుకుంటున్నారు, మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల చరిత్రలు ఎక్కడ పోతుంది? నేను ఏమంటున్నా అంటే కవిత గారి గురించి పెద్ద చర్చ అవసరం లేదు, మనం ఫోకస్ చేసే అవసరం లేదు, నెగిటివ్ ఆర్ పాజిటివ్. అంటే
ఇది ఒకటే విషయం అన్న. సరే ఇలా భాగవతం అంతా ఇంటి పంచాయతీ ఈ కేసీఆర్ సంపాదించిన సొమ్ము అంతా పంచుకునే కాడ తేడా వచ్చింది. ఇది క్లియర్ అందరికీ అర్థమవుతున్న నేపథ్యం. ఇప్పుడు వీళ్ళని చూసి తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? ఎట్లా ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం హక్కులు ఇచ్చింది. ఇప్పుడు ఏమో పార్టీ పెట్టినా జెండాలు మోసేది మనోళ్ళే. నేను బీసీలకు చెప్తున్నా స్పష్టంగా. ఒక బీసీ బిడ్డగా బీసీలకు ఏం చెప్తున్నా అంటే బీసీ వాదం బలపడుతున్నది. బీసీ వాదం బలపడుతున్న సమయంలో ఏమి బీసీ వాదంతో వస్తుంది, ఆమె బీసీ కాదు. మరి అధికారంలోకి వస్తే దొరన రావాలి కదా, బీసీకి అధికారం ఇయ్యదు. కాబట్టి కల్వకుంట్ల వైపు పోయే నా బీసీ సోదరులారా కొద్దిగా గ్రహించండి, మోసపోవద్దని మనవి చేస్తున్నాను. 100%. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఏ వాదం ఎత్తుకున్నా కానీ ఈమె అధికారం ఈమె చేతిలో ఉంటుంది, మనకు రాదు. మనోడు రథసారథి అయినప్పుడు మనకు అధికారం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎవరైనా కానీ ఇలా జెండాలు మోసడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మీ గురించి మీరు ఒకసారి ఆలోచించుకోరు. వీళ్ళు 9.5 సంవత్సరాలు పరిపాలించిన సమయంలో ఎవడు గొప్పోడైండు, ఎవడు ధనవంతుడైండు, ఎవడు బికారోడైండు ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే, కల్వకుంట్ల కవిత గారికి మనం స్వాగతం చెప్పాల్సిందే, తప్పు పడతలేము. కానీ కల్వకుంట్ల కవిత గారికి ఏం చెప్తున్నా అంటే మీ జెండా ఏ జెండా చెప్పండి. ఇక్కడ గత 10 సంవత్సరాలు మీ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు నష్టం చేసింది కాబట్టి, ముఖ్యంగా బీసీలకు నష్టం చేసింది. ఇప్పుడు 33% ఉన్న రిజర్వేషన్ 22% తీసుకొచ్చింది. ఇంకొక విషయం చెప్పాలి, మన మేడే నాడు కల్వకుంట్ల కవిత గారు ఒక వాస్తవాన్ని చెప్పిండ్రు. రైతు బంధువు అనేది అది పూర్తిగా న్యాయం చేసే విధంగా లేదు, అంటే కేసీఆర్ నష్టం చేసిన అనే విధంగా చెప్పింది. కొన్ని నిజాలు చెప్తాను. ఇప్పటికి కూడా ఇంకొక విషయం చెప్పింది, కాళేశ్వరం కూడా గురించి కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని చెప్పి, అంటే కేసీఆర్ పరిపాలన చక్కగా లేదని చెప్తుంది. చెప్పకనే చెప్పింది. చాలా ఏదేమైనా సరే కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ప్రజలకు మరి తెలంగాణ వాదంతో మీరు వస్తున్నారు. ఈ దరిద్రం కగ్గలి మాట్లాడాలంటే కొంచెం ఇది అనిపిస్తుంది. అంటే తెలంగాణ ఒక కుటుంబం సొంతమైనట్టు. తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ అంటే లేదో కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళకి నష్టం చేసినా వాళ్ళకు నష్టం జరిగే పరిస్థితి జై తెలంగాణ వస్తున్నారు. మొన్న కేసీఆర్ తెలంగాణకి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, అవి మొత్తం తెలంగాణ ప్రజలకి ఇవ్వని చెప్పు ఇస్తే మొత్తం వాళ్ళని మోస్తాం. ఇది ఒకటి గమనించాలి. సరే ఏదేమైనప్పటికీ ఈమె కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టినా కానీ మనకు ఒరిగేది ఏం లేదు. వీళ్ళు ఏది చర్చ అవసరం లేదు. ఒక దుకాణం 2 దుకాణాలు అయితే వాళ్ళ ఇంట్లోకి పోతుంది, సబ్ బ్రాంచి వాళ్ళ ఇంట్లోకే సంపద పోతుంది తప్పితే మన ఇంట్లోకి వచ్చేది ఏం లేదు. దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉంటారో, ఈ జెండాలు మోసడానికి సిద్ధంగా ఉన్న ఈ మైనార్టీ ప్రజలు, బీసీ ప్రజలు, ఎస్సీ ప్రజలు, ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉంటారో దయచేసి ఆలోచించుకోవాల్సిన విషయం. వీళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏం లేదు, మన బ్రతుకులు ఆగమైతే ఎందుకు. బీసీ వాదం బలపడుతున్నది కాబట్టి తెలంగాణలో ఒక బ్రాంచ్లకు మరో బ్రాంచ్ పెట్టి ఆ బ్రాంచ్లకు కొంతమంది తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మన బీసీ వాదాన్ని ముక్కలు చేసే ప్రయత్నం అంతే. ఒక సబ్ బ్రాంచ్కి అంతే. ఇప్పుడు గతంలో కేసీఆర్ మనం నిజంగా ఈ కాంగ్రెస్ ఓటు చీల్చడానికి ఎవరిని వాడుకున్నాడు అనేది క్లియర్గా తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని వాడుకున్నాడు, ఎవరిని ఈ ఓట్లు అయిపోయాక వాళ్ళ పార్టీలో విలీనం చేసుకున్నాడు అనేది క్లియర్గా తెలుసు. ఇక నేను ప్రత్యేకించి చెప్పా. ఇప్పుడు కూడా సొంత బిడ్డనే ఎరగా చేస్తున్నాడు తెలంగాణ ప్రజల మీదకి. దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా బీసీ ప్రజల ఈ కుట్రను పసిగట్టాలి. అంతేకాదు అంతే. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఉంటాం.